ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఫుల్ స్పీడ్ పెంచారు. ప్రచారానికి ఇంకా మరో 4 రోజుల సమయమే ఉండటంతో ఆయన జెట్ స్పీడ్తో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇవాళ మరో 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఇవాళ రాజానగరం, ఇచ్చాపురం, గాజువాక నియోజకవర్గాల్లో ప్రచార సభలను నిర్వహించనున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రోడ్డులో జరిగే సభలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ ప్రసంగించనున్నారు. రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో ఉన్న రాజానగరంలో సభ ఏర్పాట్లకు వైసీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు వైసీపీ నేతలు భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా సభకు వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి స్థానంలో బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి బరిలో ఉండటంతో ఇవాళ ఆమెపై ఏపీ సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలు సభల్లో పురంధేశ్వరిపై విమర్శలు చేస్తున్న సీఎం జగన్ రాజమండ్రిలో అటు చంద్రబాబు, ఇటు వదినమ్మపై హాట్ కామెంట్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజానగరంలో ప్రచార సభ ముగిసిన అనంతరం అక్కడి నుంచి ఇచ్చాపురం బయలుదేరి వెళ్తారు సీఎం జగన్. మధ్యాహ్నం 12:30కు ఇచ్చాపురంలో వైసీపీ సభ జరగనుంది. శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే ఇచ్చాపురం నియోజకవర్గంలోని మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో సీఎం జగన్ సభ జరగనుంది. ఈ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్సభ స్థానం పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో జరిగే సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు. పాత గాజువాక సెంటర్లో జరిగే ఈ ప్రచార సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గాజువాకలో సీఎం సభ ఏర్పాట్లను వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఇతర నేతలు పరిశీలించారు. ఇక గాజువాక సభ అనంతరం 6 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని సీఎం జగన్ విజయవాడకు వెళ్లనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ ఏ నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు ఉండబోతున్నాయి? షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఈ రోజు? హరీషా, ఈ రోజు కూడా 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నేరుగా రాజమండ్రికి సీఎం జగన్ వెళ్లబోతున్నారు. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి కోరుకొండలో ఈరోజు బహిరంగ సభ ఉండబోతుంది. నిన్న అదే రాజమండ్రి సమీపంలో ప్రధాని మోడీ కూడా బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రధాని మోడీ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి కూడా ఈరోజు సీఎం జగన్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు పురంధరేశ్వరి అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి పురంధరేశ్వరి పైన అలాగే చంద్రబాబు పైన కూడా మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఈరోజు మధ్యాహ్నం ఏదైతే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. శ్రీకాకుళం సభ తర్వాత గాజువాకకు సీఎం జగన్ వెళ్లబోతున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. అయితే 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. మరి కాసేపట్లో సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి వెళ్లబోతున్నారు. అయితే ఈ 3 సభలకు కూడా భారీగా ప్రజలు రాబోతున్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ ప్రచార సభల్లో సీఎం జగన్ మరింత దూకుడు పెంచారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం తాను ఏం చేశానని చెప్పడంతో పాటు గత ప్రభుత్వాలు చేయలేని విషయాలన్నీ కూడా చెప్తున్నటువంటి సీఎం జగన్ ఇప్పుడు పొలిటికల్ గా మరింత దూకుడు పెంచారని చెప్పాలి. ప్రస్తుతం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి సీఎం జగన్ దూకుడుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు పక్క ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏం జరుగుతుందనే విషయానికి సంబంధించి కూడా సీఎం జగన్ పూర్తిగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు నిన్న ఏదైతే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నో చెప్పిందో ఆ విషయాన్ని కూడా సీఎం జగన్ నిన్న మచిలీపట్నంలో ప్రస్తావించారు. అయితే మచిలీపట్నం సభలో సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు
సంచలనంగా మారాయి. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుకు ఈసీ అడ్డు వేస్తుంది. దీంతోపాటు అధికారులను ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అనేది కూడా అనుమానంగా ఉందంటూ కూడా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు తనకు ఏదో చేయాలని, హాని చేయాలని ఆలోచిస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా సీఎం జగన్ మాట్లాడుతున్నారు. నన్ను లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందనే కామెంట్స్ కూడా సీఎం జగన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జగన్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన పార్టీ నేతల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న ప్రధాని మోడీ కూడా వచ్చి ప్రభుత్వం పైన, వైఎస్ఆర్సీపీ పైన కూడా ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు పార్టీపై కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటే అంటూ కూడా మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు, అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్ ఈ రోజు వాటికి రిప్లై ఇస్తారనేది పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికంటే ఈ రోజు మూడు సభలు సీఎం జగన్ పాల్గొనబోతున్నారు కాబట్టి 3 సభల్లో ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అయితే పార్టీలో ఆసక్తి కనబడుతుంది. హరీసా, ఎస్ దుర్గా, ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు జరిగిన ఆ సభల్లో ఇటు కూటమి నేతలను టార్గెట్ చేస్తూ, అంటే ప్రధానంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ సీఎం జగన్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాలు కూడా కొంత కీలకమే. పురంధేశ్వరిని ఉద్దేశించి ఏం మాట్లాడతారన్న ఆసక్తిని కూడా నెలకొంది. మరి ఈ రోజు ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది? అయితే ఈరోజు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు బహిరంగ సభ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థిగా పురంధరేశ్వరి ఉన్నారు కాబట్టి పురంధరేశ్వరి చేస్తున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి, ఆమెకు సంబంధించి కూడా ఈ రోజు మాట్లాడబోతున్నారు. గత సభల్లో కూడా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు పురంధరేశ్వరి ముగ్గురు కూడా కలిపి మాట్లాడుతున్నారు. అయితే బీజేపీలో టీడీపీకి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారు. వాళ్ళ వల్లే ఇలాంటి యాక్టివిటీ అంతా కూడా జరుగుతుంది. పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారు. దాంతోపాటు అధికారులను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదనే అనుమానం కూడా తనకు వ్యక్తమవుతుంది. నన్ను లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనే ఒక కామెంట్స్ అయితే సీఎం జగన్ చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా కామెంట్స్ సీఎం జగన్ చేయలేదు కాబట్టి ఈసారి చాలా సీరియస్ గానే ఈ వ్యవహారాన్ని తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆన్గోయింగ్ పథకాలు కూడా ఎన్నికల కమిషన్ ఆల్రెడీ నో చెప్పింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి చేయూత, అలాగే పీజీ రింబర్స్మెంట్ తో పాటు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 3 పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. దాంతోపాటు నిన్న ఆల్రెడీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు. తర్వాత అనంతపురం డీఐజీని కూడా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేస్తున్నారు. రేపో ఎల్లుండో సీఎస్ ను కూడా బదిలీ చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్ చేసినటువంటి కామెంట్లు ఇష్టం వచ్చినట్టు అధికారులను బదిలీ చేస్తున్నారు. అలాగే పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది. ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయనే ఒక అనుమానం కూడా కనిపిస్తుందని సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఈ రోజు జరిగే సభల్లో కూడా ఖచ్చితంగా ఈ పొలిటికల్ అంశాల గురించి మాట్లాడబోతున్నారు. ఒక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వివరణ ఇస్తూనే మరొక పక్క ఈ పొలిటికల్ ఇష్యూలకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్నటువంటి, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి, పురంధరేశ్వరి చేస్తున్నటువంటి, నిన్న మోడీ ఏదైతే ఆరోపణలు చేశారో వీటిపైన కూడా సీఎం జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.